వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. మొన్న జరిగిన విషాద ఘటన అయితే అందరికీ తెలిసింది కదా. అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళే ఎయిర్ప్లేన్ అయితే క్రాష్ అవ్వడం జరిగింది. సో క్రాష్ అయింది, కొన్ని వందల మంది చనిపోయారు, కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సో టెక్నికల్ టీం అంతా అసలు దేనికి జరిగింది, ఎందుకు జరిగింది అని చెప్పేసి వాళ్ళు రీజన్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్లోనే ఉన్నారు. అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా ఈ బాబాలు ఒకళ్ళు మోపయ్యారు. ఈ వాన వచ్చినమ్మటే పుట్టగొడుగులు వస్తాయి చూడు, అట్లా వస్తున్నారు. ఇన్సిడెంట్ జరగగానే ఈ దోషం ఉంది, ఆ దోషం ఉంది, ఈ రాశి వాళ్ళకి ఈ ప్రమాదం ఉంది, ఈ రాశి వాళ్ళకి ఈ ప్రమాదం ఉంది, నేను ముందే చెప్పిన ఈ సింహరాశి వాళ్ళకి ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని. సో ఇంత ట్రాష్ అంతా ఎందుకు తీసుకొని వస్తారు అంటే, వినేవాళ్ళు పిచ్చోళ్ళ, ఇంటర్వ్యూ చేసేటోళ్ళు పిచ్చోళ్ళ, లేకపోతే వాళ్ళందరినీ పిచ్చోళ్ళు చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ బాబాలకి ఈ దేవుడికి అంత అంత శక్తే ఉంటే ప్రమాదం జరగకుండా ఎందుకు ఆపలేకపోయారు? ఇప్పుడు వచ్చి చెప్తున్నారు కదా అందరూ, ఈ రాశి వాళ్ళకి ఈ రాహు కేతువు ఇవన్నీ చెప్పి సొల్లు ముచ్చట్లు చెప్తున్నారు అందరూ ఇంటర్వ్యూలో. వాళ్ళ ఫేమ్ చేసుకొని ఆ ఫేమ్ని క్యాష్ చేసుకునేదానికి, ఎంతోమంది అమాయకుల్ని డబ్బుల పేరుతో మోసం చేయడానికి వీళ్ళు కింద ఇంటర్వ్యూలు ఇవ్వగానే కింద ఒక నెంబర్ పడిద్ది, శ్రీ అన్నమాచార్య, శ్రీ విష్ణుమాచార్య, ఏదో ఆచార్యుల పేరు పడిద్ది. మీకు జాతకం చెప్పాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పేసి వాళ్ళు 2-3 వేలు తీసుకుంటారు. కథం. ఈ ఫేమ్ కోసము అంతమంది జీవితాలని ఒక జాతకానికి ముడిపెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే. ముందు వీళ్ళని వేయాలి బొక్కలు. మొన్న పహల్గామ్లో దాడికి ఏదో ఒక జాతకం ఈ రాశులు అని చెప్పారు. నిన్న దీనికి ఈ ఎయిర్ క్రాఫ్ట్కి 200 మంది చనిపోతే దానికి జాతకమే అని చెప్పారు. మొన్న గుజరాత్లో ఎక్కడో ఆ బ్రిడ్జ్ కూలిపోతే దానికి జాతకాలే అని చెప్పారు. వీళ్ళకి అసలు సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా లేదా నాకు అర్థం కావట్లేదు. ఈ జనాలు పిచ్చోలై వింటున్నారు కానీ ఇగో భక్తి, దీన్నే అందభక్తి అంటారు. ఈ మూఢనమ్మకాలు ఉన్నాయి కదా, వాడు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్లు వింటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఆ ప్లేన్ క్రాష్ అయినప్పుడు అంత బ్లాస్ట్ అయిన తర్వాత భగవద్గీత, చాలా నేను క్లియర్గా చెప్తున్నాను వినండి, మీకు నా ఇంటెన్షన్ అర్థం కావాలి. భగవద్గీత బుక్ ఉంది కదా, ఆ పైన అది కాలలేదు, లైట్గా కాలింది, అంత ప్రాపర్గా ఏం కాదు, ఒక 10% కూడా కాలలేదు. సో మా దేవుడు గొప్పోడు అని అంటున్నారు. ఆ ఖురాన్ ఉంది అందులో, ఆ ఖురాన్ కూడా పై అట్టవలకే కాలింది. మరి అంత పవర్ ఉన్నప్పుడు ఆ దేవుడు ఏం చేసినాడు అంతమంది ప్రాణాలను కాపాడకుండా? ఆ ప్లేన్ చుట్టూ కూడా ఆ భగవద్గీత, ఆ ఖురాన్ని ఆ అట్ట ముక్కలు వేసి ఉంటే ఆ ప్లేన్కి అసలు ఏం కాకపోయేది కదా. ఇంత కష్టపడి ఆ స్టీల్తో ఎందుకు తయారు చేయడము, అంత స్ట్రాంగ్గా ఎందుకు మెయింటైన్ చేయడము, ఈ సేఫ్టీ మెజర్స్ అన్ని ఎందుకు తీసుకోవడము? 2 కుంకుమ జల్లి 2 నిమ్మకాయలు దొక్కించిపోతే అయిపోయింది కదా, ఫ్లైట్లకి యాక్సిడెంట్ కావు కదా. ఎందుకని ఇట్లా నమ్ముతున్నారు? ఎందుకని ఇలాంటి మూఢనమ్మకాల మీద ఇట్లా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నేను మార్నింగ్ నుంచి చూస్తున్నాను, ప్రతి వీడియో ఓపెన్ చేయగానే 4-5 బాబాలు మోపారు, వాళ్ళు రెడీగా ఉంటున్నారు చెప్పేదానికి. దీనివల్ల ఈ సింహరాశి వాళ్ళకి అగ్ని ప్రమాదం, విద్యుత్ ప్రమాదం, జల ప్రమాదం మేజర్గా జరిగేదే వీటి మీద ఇన్సిడెంట్లు. ఈ మూడింటిని చెప్పేసి రేపొద్దున ఏది జరిగినా కానీ ఇంకా మళ్ళీ ఎమ్మటే ప్రత్యక్షమవుతాడు టీవీలో. నేను ముందే చెప్పినా కదా, ఇట్లా జరిగింది కదా, నా మాట నమ్మండి, నాతో జాతకం చెప్పించుకోండి, మీకు మంచి జరిగిద్ది అని చెప్పేసి లక్షలు వేలకు నొక్కాడు. పాపం వాళ్ళదేం తప్పులేదులే. ఈ బాబాలు వీళ్ళందరూ డబ్బులు చేసుకోవడానికే అన్నీ రెడీగా ఉంటారు. మీరు పిచ్చోళ్ళు. నేను ఓపెన్ చెప్తున్నా, ఈ జనాలు పిచ్చోళ్ళు, వీళ్ళకి ఇంకా బుద్ధి రాదు. ఇష్టం వచ్చినట్టు ఇన్ని జరుగుతున్నా కానీ మా బాబా మంచోడు, ఆ బాబాలు ఈ ద్రాక్షలు అవి వేసుకొని పూజలు చేసుకొని కొంచెమన్నా సెన్స్ ఉండాలి ఇట్లా చేసే వాళ్ళకి. ఇంకెన్ని రోజులు? భగవద్గీత బుక్ కాలేదంట, సో దేవుడు మంచోడు అంట. మరి ఇంతమందిని చంపిన దేవుడు ఏం కావాలా? దానికి మాత్రం దేవుడికి మాకు సంబంధం లేదు, అదంతా దెయ్యాలు చూసుకుంటే అని. అసలు అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి, ఇంత ఎడ్యుకేషన్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఈ మూఢనమ్మకాల కోసము ఇట్లా తయారవుతున్నారు కదా. వీళ్ళని తీసుకెళ్ళి బొక్కలో వేస్తే సగం దరిద్రం వదిలిపోయిద్ది. ఈ దేవుళ్ళ గురించి మాట్లాడేటోళ్ళు కానీ, దెయ్యాల గురించి మాట్లాడేటోళ్ళు కానీ, ఈ పూజల గురించి మాట్లాడేటోళ్ళు కానీ, వీళ్ళని ఫస్ట్ మీడియాలో ప్రత్యక్షం చేయకూడదు. ఫస్ట్ ఇది మీడియా చేసే మొదటి దరిద్రమైన తప్పు ఇది. సో వీళ్ళకి ఇంత అలసి బట్టే వాళ్ళు మీడియాలోకి వచ్చి ఓపెన్గా ఈ ఎయిర్ క్రాష్కి ఇంకొకటి చెప్తాడు, ముందు రాబోయే 6 నెలల్లో ఇంకా చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి, దాన్ని అన్నిటికీ విధి కారణం ఈ రాహువు కేతువు, ఇవన్నీ కరెక్ట్ లైన్లో లేవు, డిఫరెంట్ లైన్లో ఉన్నాయి, గ్రహణం పట్టిద్ది, దెయ్యం పట్టిద్ది, నీ బొంద పట్టిద్ది, ఇటాంచి ముచ్చటంటా చెప్పి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు గాయస్. సో ముఖ్యంగా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, చదువుకున్నాడు అదే బాపతి, చదువుకోలేనోడు కూడా అదే బాపతి. ఒక డిగ్రీలు చేస్తాడు, పీజీలు చేస్తాడు, ఏదో ఒక చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయిందంటే అమ్మటే దేవుడి దగ్గర పోతాడు. దేవుడా ఎందుకు చేసినావు నాయన ఇటు పని, నేను నీకోసం 100 కొబ్బరికాయలు కొట్టిన ఆయన, ఏమి ఇది అసలు సెన్స్ లేకుండా, నువ్వు 1 గంట ఎక్కువ చదువుంటే పాస్ అవుతావు. ఇది మారాలి.
నేను మాట్లాడేది మీకు ఇంకా నేను నా లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా యూజ్ చేయగలను, కానీ ఇది మీడియా కాబట్టి కొంచెం మంచి పద్ధతిగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా. ఈ దొంగ బాబాజీలని, ఈ తాయెత్తులు కట్టేటోళ్ళని, మంత్రాలు వేసేటోళ్ళని, దరిద్రం ఏంటంటే ఇంకా అనాచారం ఏంటంటే పాము గరిచినా కానీ తీసుకుపోయి మంత్రవైద్యుడి దగ్గరికి తీసుకోవాలంట. వాడు చుట్టూ 2 ఆకులు వేసి ఒక నీళ్లు చల్లి వాడు సచ్చిందాకా పూజలు చేసి చచ్చిపోయిందని చెప్పి ఇంటికి పంపిస్తాడు ఆ బాడీని. అదే నీకు కొంచెం సెన్స్ ఉన్నా నువ్వు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుపోతే బాగా బతికే అవకాశం ఉంది. చాలా ఉన్నాయి. మరి నీకేందయ్యా నొప్పి, మేము పూజలు చేసుకుంటే నీకేంది నొప్పి అంటే ఇట్లాంటివి ప్రాణాలు పోతున్నాయి. భారతదేశం ఇంకా వెనకబడి ఉండడానికి కారణం ఈ స్పిరిచువాలిటీ వాటిలో ఉండొచ్చు. భక్తి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఏది నీ భక్తి ఇక్కడ ఉన్న కుండిని ఇక్కడ గదిలి చూద్దాం, నీ తాతలు దిగొచ్చినా కదలదు, అది అంత మంచిది భక్తి. సో దేవుడనే భక్తి ఉండడం వల్ల తప్పు చేయకుండా ఉండడానికి ఒక రీజన్ ఉంటుంది. కానీ ఎన్నో ఇన్సిడెంట్లు, పూజారి నగల కోసం ఆశపడి ఒక ఆమెను చంపి బొంద పెట్టింది, గుళ్ళో పనిచేసే 4 వ్యక్తులు ఒక మహిళని ఇష్టం వచ్చినట్టు రేప్ చేసి చెట్టుకు కట్టేసి అతి కిరాతకంగా ప్రవర్తించినాడు. ఇలాంటప్పుడు ఏడికి పోతాడు మీ దేవుడు? ఇలాంటి ఇన్సిడెంట్లు ఎందుకు అప్పుడు? ఇలాంటప్పుడు మాత్రం మీకు చట్టాలు గుర్తొస్తాయి. ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా మాత్రం బాబాల దగ్గర పోయి డబ్బులు మొత్తం పోగొట్టుకుంటారు. సో గాయస్, నేను చెప్పేది ఒకటే, మీ భక్తి వరకు ఉంటే ప్రాబ్లం లేదు. అది మూఢనమ్మకంగా మారి విచక్షణ రహితంగా అసలు నువ్వేం చేస్తున్నావు కూడా నీకే తెలియకుండా ఆ బాబాల ఆ మాయలో పడిపోతే మాత్రం నీకు, నీ ఫ్యామిలీకి, నీ జనరేషన్కి ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది మాత్రం నేను క్లియర్గా చెప్పగలను. సో ఇప్పటికైనా మారండి. ఇలాంటివన్నీ స్టాప్ చేయండి. ఈ జాతకాలు చెప్పించుకోవడము, వాడి జాతకం బాగుంటే నీ జాతకం చెప్పడు, వాడు ఇష్టం వచ్చినట్టు టీవీలలో డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూలు చెప్పే బ్యాచ్ ఇదంతా. సో ఇప్పటికన్నా మారండి. ఈ అఘోరి అని అఘోరికి దండాలు పెట్టారు స్టార్టింగ్లో, తర్వాత ఏమైందో మీరే క్లియర్గా చూసారు. సో ఎవడైనా అంతే, దొంగ దొరకనంత వరకే, ఓకేనా? దొరికిన తర్వాత వాడి జాతకం అంతా బయటపడిద్ది. సో మారి ఇప్పటికైనా మీరు కొంచెం సెన్స్తో బిహేవ్ చేయండి. ఇది జనరేషన్, పాతకాలం జనరేషన్ కాదు, ఓకేనా? సో మీ అభిప్రాయం అయితే చెప్పండి. ఈ బాబాలు వీళ్ళందరూ వచ్చేసి ఈ ప్లేన్ క్రాషెస్ ఇవన్నీ జాతకాల వల్లే జరిగిందా, లేకపోతే టెక్నికల్ ఇష్యూ ఏమైనా ఉందా? సో మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శశి టీవీ.